శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇతి శ్రీమత్ సుందరకాండే షోడశ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 16వ సర్గము. ప్రశస్యతు ప్రశస్తవ్యాం సీతాం తాం హరిపుంగవః గుణాభిరామం రామం చ పునశ్చింతాపరో భవత్. వానర శ్రేష్ఠుడగు హనుమంతుడిట్టు ప్రశంసింపదగిన సీతాదేవిని గుణాభిరాముడగు శ్రీరాముని ప్రశంసించి తిరిగి ఆలోచింపసాగెను. సుముహూర్తమివ ధ్యాత్వా బాష్పపర్యాకులేక్షణః సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్వి లలాపః. తేజస్వియగు హనుమంతుడు కొంచెము సేపాలోచించి కన్నీటితో నిండిన నేత్రములు కలవాడై యామె అవస్థను చూచి ఇట్లు విలపించెను. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా యది సీతాపి దుఃఖార్తా కాలో హి దురతిక్రమః. శ్రీరామునికి ప్రియురాలై గురువు వలన తగిన శిక్షణను పొందిన లక్ష్మణునకు పూజ్యురాలైన ఈ సీతాదేవి కూడా దుఃఖమున మునిగియుండుటకు కాలమే కారణము. కాలము నతిక్రమించుట ఎవ్వరికి సాధ్యము కాదు. రామస్య వ్యవసాయజ్ఞా లక్ష్మణస్య చ ధీమతః నాత్యుర్ధం క్షుభ్యతే దేవీ గంగేవ జలదాగమే. తన్ను శత్రువు నుండి విడిపించుటకు శ్రీరాముడు చేయు ప్రయత్నమును ధీశాలియగు లక్ష్మణుని పరాక్రమమును గుర్తెరిగిన ఈ సీత వర్షాకాలమునందు గంగానది వలె కలత చెందకయున్నది. తుల్యశీల వయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితేక్షణ. సరి సమానములగు ఉత్తమ స్వభావం చేతను, వయస్సు చేతను, సదాచారము చేతను, వంశము చేతను శ్రీరాముడు సీతాదేవికెంతయు దగి ఉన్నాడు. నల్లని కన్నులు గల ఈ సీతయు నాతని కన్ని విధములా దగియున్నది. తాం దృష్ట్వా నవహేమాభాం లోకకాంతామివ శ్రియం జగామ మనసా రామం వచనం చేదమబ్రవీత్. క్రొంబసిడివలే ప్రకాశించుచు ప్రపంచమున కంతకును ప్రీతిపాత్రమై లక్ష్మీదేవిని బోలియున్నయా సీతాదేవిని చూచి హనుమంతుడు శ్రీరాముని దలంచుకొని తనలో దానిట్లనుకొనెను. అస్యా హేతోర్విశాలాక్ష్యా హతో వాలీ మహాబలః రావణ ప్రతిమో వీర్యే కబంధశ్చ నిపాతితః. విశాలములగు నేత్రములు గల ఈ సీతాదేవిని గూర్చియే గొప్ప బలశాలియగు వాలి రామునిచే సంహరింపబడెను. పరాక్రమములో రావణున కీడైన కబంధుడును చంపబడెను. విరాధశ్చ హతః సంఖ్యే రాక్షసో భీమ విక్రమః వనే రామేణ విక్రమ్య మహేంద్రేణేవ శంబరః. గొప్ప పరాక్రమము గల విరాధుడను రాక్షసుడు దండకారణ్యమున జరిగిన యుద్ధములో ఇంద్రునిచే శంబరాసురుడు చంపబడినట్లు రామునిచే చంపబడెను. 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణాం నిహతాని జనస్థానే శరైరగ్నిశిఖోపమైః. జనస్థానమునందు శ్రీరామునిచే అగ్నిశిఖలతో సమానములగు బాణములచే క్రూరకర్ములగు 14,000 మంది రాక్షసులు హతులైరి. ఖరశ్చ నిహత సంఖ్యే త్రిశిరాశ్చ నిపాతితః
దూషణశ్చ మహాతేజ రామేణ విదితాత్మనా. ఆత్మస్వరూపమును బాగుగా గుర్తెరిగిన శ్రీరామునిచే యుద్ధమునందు ఖరుడు చంపబడెను, త్రిశిరుడంతమొందింపబడెను, గొప్ప తేజస్శాలియగు దూషణుడును సంహరింపబడెను. ఐశ్వర్యం వానరాణాం చ దుర్లభం వాలిపాలితం అస్యా నిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్ లోకసత్కృతం. వానరులకు దుర్లభమును వాలిచే ననుభవింపబడు నదియును లోకమున గౌరవనీయమును నగు సంపద ఈ సీతాదేవి కారణముగా శ్రీరామునిచే సుగ్రీవునకీయబడినది. సాగరశ్చ మయా క్రాంతః శ్రీమాన్న ధనదీపతిః అస్యా హేతోర్విశాలాక్ష్యాః పురీ చేయం నిరీక్షితా. శ్రీమంతుడును నదములకును నదులకును భర్తయును నగు సముద్రుడు సీత కారణముగా అతి కష్టముతో నాచే దాటబడినాడు. లంకానగరమును చూడబడినది. యది రామ సముద్రాం తాం మేదినీం పరివర్తయేత్ అస్యాః కృతే జగచ్చాపి యుక్తమిత్యేన మే మతిః. ఈమె కొరకై శ్రీరాముడు సముద్ర పర్యంతము వ్యాపించి ఉన్న భూమిని లోకములనన్నింటినీ కూడా తారుమారు చేసినను యుక్తమేయని నాకు దోచుచున్నది. రాజ్యం వాత్రిషు లోకేషు సీతా వా జనకాత్మజా త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్కలాం. త్రైలోక్య రాజ్యము గొప్పదా, జనకరాజపుత్రియగు సీతాదేవి గొప్పదా అని ఆలోచన కలిగినప్పుడు త్రైలోక్య రాజ్యము సర్వమును సీతాదేవి 16వ వంతునకును తొలతూగదు. ఇయం సా ధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః సుతా జనకరాజస్య సీతా భర్తృదృఢవ్రత. ఈ సీత ధర్మశీలుడును మిథిలాపతియు మహాత్ముడును నగు జనక మహారాజు కుమార్తె, మహాపతివ్రత. ఉత్థితా మేదినీం భిత్వా క్షేత్రే హలముఖక్షతే పద్మరేణునిభైః కీర్ణాశుభైః కేదారపాంశుభిః. పద్మపరాగరేణువులంబోలి మంగళకరములగు పొలములోని రేణువులచే గప్పబడి నాగలిచే దున్నబడిన క్షేత్రములో భూమిని భేదించుకొని వచ్చిన మహనీయురాలి సీతాదేవి. విక్రాంతస్యార్యశీలస్య సంయుగేష్వనివర్తినః స్నుషా దశరథస్యైషా జ్యేష్ఠా రాజ్ఞో యశస్విని. గొప్ప పరాక్రమశాలియు ఉత్తమశీలుడును యుద్ధమున వెనుదీయని వాడును అగు దశరథ మహారాజునకీమె పెద్ద కోడలు, గొప్ప కీర్తి గలది. ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మనః ఇయం సా దయితా భార్య రాక్షసీ వశమాగత. ధర్మములనన్నింటినీ నెరిగినవాడును కృతజ్ఞుడును పరమాత్మతత్వము తెలిసినవాడును నగు శ్రీరామునికి ప్రీతిపాత్రయగు భార్య ఈమె ఇప్పుడీ రాక్షస స్త్రీలకు లొంగియున్నది. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహ బలాత్కృత అచింతయిత్వా దుఃఖాని ప్రవిష్టా నిర్జనం వనం. ఈమె భర్త యందలి స్నేహబలమునం చేసి సమస్త భోగములను విడిచి దుఃఖములనేమాత్రము లెక్క చేయక నిర్మానుషమైన ఈ వనమును ప్రవేశించినది. సంతుష్టా ఫలమూలేన భర్తృశుశ్రూషణే రతా యా పరాం భజతే ప్రీతిం వనేపి భవనే యథా. భర్తృసేవయందాసక్తురాలైన ఈమె ఫలములను దుంపలను దినుటతోనే సంతృప్తి పొందుచు వనమునందున్నను భవనమునందుండినట్లే ప్రీతిని పొందుచున్నది. సేయం కనకవర్ణాంగీ నిత్యం సుస్మిత భాషిణి సహతే యాతనామేత మనర్ధానామ భాగిని. బంగారు వంటి మేని ఛాయ గల ఈమె ఎల్లప్పుడూ చిరునవ్వుతోనే మాటలాడుచుండును. ఆపదలను పొందగూడని ఈమె ఇప్పుడెంతయో బాధను సహించుచున్నది. ఇమాం తు శీల సంపన్నాం ద్రష్టుమర్హతి రాఘవః రావణేన ప్రమథితాం ప్రపామివ
పిపాసితః. ఉత్తమ శీలముతో గూడి రావణునిచే హింసింపబడుతున్న ఈమెను దప్పిగొన్నవాడు చలిపందిరిని చూచినట్లు చూడవలసి ఉన్నది. అస్యా నూనం పునర్లాభాద్రాఘవః ప్రీతిమేష్యతి రాజా రాజ్య పరిభ్రష్టః పునః ప్రాప్యేవ మేదినీం. శ్రీరాముడు తిరిగి ఈమెను పొంది రాజ్యభ్రష్టుడగు రాజు తిరిగి తన రాజ్యమును పొంది ఆనందించునట్లు సంతోషించును. కామభోగైః పరిత్యక్తా హీనా బంధుజనేన చ ధారయత్యాత్మనో దేహం తత్సమాగమ కాంక్షిణే. అన్ని సుఖములను విడిచి బంధుజనులకు దూరమైపోయిన ఈమె శ్రీరాముని సమాగమమును కోరియే జీవించి ఉన్నది. నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్ ఏకస్థ హృదయా నూనం రామమేవాను పశ్యతి. ఈమె తన చుట్టూనున్న రాక్షస స్త్రీలను గాని ఫలపుష్పములతో కూడిన వృక్షమును గాని చూచుటలేదు. ఏకాగ్రచిత్తయై తన హృదయమునందున్న రాముని మాత్రమే చూచుతున్నది. భర్తా నామ పరం నార్యాభూషణం భూషణాదపి ఏషా తు రహితా తేన భూషణార్హాన శోభతే. ఉత్తమ వనితకు నగల కంటెను భర్తయే మేలైన భూషణము. భూషణార్హయగు నీ సీత భర్త సమీపమున లేకుండుటచే శోభింపకున్నది. దుష్కరం కురుతే రామో హీనో యదనయా ప్రభుః ధారయత్యాత్మనో దేహం న దుఃఖేనా వసీదతి. ప్రభువైన శ్రీరాముడీమెను విడిచిన దుఃఖము వలన మరణింపక ప్రాణములతో నుండుట వింతయే, ఇట్లుండుట అసాధ్యము. ఇమామసిత కేశాంతాం శతభత్ర నిభీక్షణాం సుఖార్హాం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యథితం మనః. నల్లని కేశములు కలిగి పద్మముల బోలు కన్నులు కలిగి సుఖములకు అర్హురాలైన దుఃఖముని అనుభవించుచున్న ఈమెను చూడగా నా మనస్సు మిగుల వ్యథనొందుచున్నది. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యా రక్షితా రాఘవ లక్ష్మణాభ్యాం సా రాక్షసీభిర్వికృతే క్షణాభి సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే. భూమికి బోలు నోర్పు గలది, పద్మముల వంటి కన్నులు కలదీను నగు ఈ సీత ఇదివరలో రామలక్ష్మణులచే రక్షింపబడుచుండెడిది. అట్టి ఆమె ఇప్పుడీ వృక్షము క్రింద వికారముగానున్న కన్నులు గల రాక్షస స్త్రీలచే రక్షింపబడుతున్నది కదా. హిమహత నళినీవ నష్టశోభా వ్యసన పరంపరయా నిపీడ్యమానా సహచర రహితేన చక్రవాకీ జనక సుతా కృపణాం దశాం ప్రపన్నా. మంచు దెబ్బ తినిన తామర తీగవలే గాంతిహీనురాలైన జానకీదేవి కష్టముల సమూహముచే మిగుల వెతజెందినదై ప్రియు నడబాసిన యాడు జక్కవవలే మిగుల దయనీయమగు స్థితిని పొందియున్నది. అస్యాహి పుష్పావనతాగ్ర శాఖా శోకం దృఢం వై జనయంత్యశోకాః హిమవ్యపాయేన చ మందరశ్మి రభ్యుత్థితో నైక సహస్రరశ్మిః. పువ్వుల బరువుచే వంగిన కొమ్మలు గల అశోక వృక్షమీమె కధికమగు శోకమునే కలిగించుచున్నది. పెక్కు వేల కిరణములతో నున్నను చంద్రుడు హిమాత్యయమున తక్కువ కాంతితోనే ఉదయించును. ఇత్యేవమర్థం కపిరన్వవేక్ష్య సీతేయమిత్యేవ నివిష్ట బుద్ధిః సంశ్రిత్య తస్మిన్ నిషసాద వృక్షే బలీహరీణా మృషభస్తరస్వి. బలవంతుడును వేగవంతుడును వానరశ్రేష్ఠుడును నగు హనుమంతుడు ఇట్లు ఆలోచించి ఆమె సీతయే అను నిశ్చయబుద్ధి కలవాడై ఆ వృక్షముపైనే కూర్చుండి ఉండెను. ఇది శ్రీమత్ సుందరకాండము 16వ సర్గము సమాప్తము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.